ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మరి మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా బలపరచబడుతూ ఉన్నాం. కృంగిపోయిన మన జీవితాలు, చాలా భయంకరమైన స్థితిలో వేదనలో ఉన్న మరి మన కుటుంబాలు, జీవితాలు ఈ రోజున ఇలా సంతోషకరంగా ఉన్నాయంటే కేవలం దేవుని కృపయే కదండి. దేవుని మాటల ద్వారా చాలా ఆధ్యాత్మికంగా మనం బలపరచబడుతున్నాం. నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రతి ఉదయం ఆయన మాటల ద్వారా చాలా 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 మరి సంతోషిస్తూ ఉన్నాం. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ఆయన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవును, నమ్ముట మన వలనైతే నమ్మిన వారందరికీ సాధ్యమే. ఏమి సాధ్యం అంటే దేవుని కార్యాలు. ఆమేన్. ఈ రోజున నమ్మిన వారికే ఈ కార్యాలు. ఆమేన్. చాలామంది జీవితాల్లో నమ్మలేని వారిగా ఉంటుంటారండి. మరి మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలగచేస్తుంది అపవాది. ఈ రోజున చాలామంది ప్రభు కార్యాలు జరిగిస్తున్నప్పుడు వాటిని మరి మనుషులు చేస్తున్నట్లుగా భావిస్తూ ఉంటారు. ఈ రోజున మనుషుల వల్ల ఏమీ కాదండి. మనం ప్రభుని ఆశ్రయిస్తే ఆ శక్తి గల దేవుడు మనల్ని తన శక్తి చేత నింపి అద్భుతకరమైన రీతిలో మరి గొప్ప కార్యాలను జరిగిస్తారు. చూడండి, ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలో మరి మీరు కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు? కొన్నిసార్లు ఎదురు చూసిన కార్యాలు ఆలస్యం అవుతున్నాయని దేవుణ్ణి వదిలిపెట్టే భక్తి జీవితం, ఇలాంటి జీవితం చాలా మందికి ఉన్నాయి. దేవుని వదిలిపెడుతున్నారా? దేవునికి దూరంగా ఉన్నారా? దూరం అయిపోతున్నారా? చూడండి, ప్రార్థన చేస్తాం కానీ చాలామంది జీవితాల్లో మరి దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తారు మరి అని నమ్మకం ఉండదు. అంటే ఎలా అంటే జరిగిద్దో జరగదో, ప్రార్థన చేస్తాం కానీ అది అవుతుందో అవ్వదో కదా. ఈ సందేహాలు కాదండి. మన జీవితాల్లో ప్రభు కార్యాలు జరగాలంటే నిశ్చయంగా మన జీవితంలో దృఢమైన నమ్మకం, విశ్వాసం ఉండాలి. ఈ రోజున నీలో విశ్వాసం ఉందా? ఎస్, నా దేవుడు ఈ కార్యాన్ని చేస్తారు, ఆయన చేయగల సమర్థుడు, ఖచ్చితంగా నా జీవితంలో ఈ అద్భుతాన్ని జరిగిస్తారు. మరి అలాంటి జీవితం మనకున్నప్పుడు ప్రభు కార్యాలు చూస్తామండి. చాలామంది మరి కొద్దిమంది అంటున్న విషయాలు ఏంటి అంటే, చాలా మట్టుకు కూడా మరి ప్రభువు మాట్లాడిన, మరి ప్రభువు ఎంతగానో ప్రోత్సహించిన చాలామంది ఎదుటివారు, ఇంకా నీ జీవితంలో ఈ అద్భుతం లేదేంటి? ఇంకా పిల్లలు పుట్టారా? మరి మీ గర్భము మరి తెరవబడలేదేంటి? దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, వివాహాలు జరగట్లేదేంటి? మందిరానికి వెళ్తున్నారు కదా, లేకపోతే ఉద్యోగం రావట్లేంటి? ఎన్నో ప్రశ్నలు మన పైన వేస్తూ ఉన్నప్పుడు మనము వారు అంటున్న మాటల్ని పట్టుకొని వేదన పడుతూ ఉంటాం. నిజమే కదా, నా జీవితంలో ఇంకా కార్యం జరగలేదు కదా, ఎదుటివారు ఏదో అంటున్నారని అడుగుతున్నారని మందిరానికి ఆగిపోయేవారు ఉన్నారు. అలాంటి జీవితాలు కాదండి. ఎదుటివారు మనల్ని బలహీనంగా చేస్తూ ఉన్నప్పుడు ఒక మాట చెప్పాలి విశ్వాసంతో, నా దేవుడు నా జీవితంలో కార్యం చేయగల దేవుడు, ఖచ్చితంగా నా గర్భాన్ని తెరుస్తారు. ఆయన ఏది చేసినా ఆయన నా మేలు కొరికే చేస్తారు. ఆమేన్. ఆ విశ్వాసం మనలో ఉంటే మనం అద్భుతంగా నడిపించబడతాం. ఈ ఉదయకాల సమయంలో అలాంటి విశ్వాసం గల వారమే బలముగా ముందుకు సాగుదాం. మరి నమ్ముట మన వశం అయితే కార్యము చేయడం ప్రభు వశం. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రభు కార్యాలను చూడాలని ఉందా? మరి ఏ విషయంలో మీరు ఎదురు చూస్తున్నారు, ఏ విషయంలో అయితే ప్రార్థిస్తున్నారో నమ్మండి, ప్రభు చేస్తారని. ఆమేన్. ఆయన ఖచ్చితంగా కార్యాలు చేసే దేవుడే ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు బలమైన రీతిలో మిమ్మల్ని బలపరుస్తూ బలమైన కార్యాలు చేయబోతున్నారు. విశ్వాసంతో ముందుకు సాగుదాం.
నమ్ముదాం అన్ని విషయంలో ప్రభు ఉన్నారని, ఆయన ఏ కార్యమైనా చేయగల దేవుడని, ఆయన మన జీవితంలో మనం మంచి చేసే దేవుడని. ప్రైజ్ ది లార్డ్. మరి అద్భుతకరమైన మాటలు పట్టుకొని బలంగా ముందుకు సాగుతూ ప్రార్థిద్దాం. ఎలాంటి పరిస్థితుల్లో నా విశ్వాస జీవితాన్ని నేను కోల్పోవద్దయ్యా, నా భక్తి జీవితాన్ని కోల్పోవద్దు, నాకున్న నా ఆత్మీయ జీవితం ఏదో పరిస్థితిని బట్టి ఆగిపోవద్దని ప్రార్థన చేస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మరి ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా, ఆశ్చర్యకరమైన మాటల ద్వారా చాలా బ్లెస్ అవుతున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా మీ మాటల ద్వారా అనేక మంది జీవితాలు కదిలింపబడును గాక. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే అంటున్నావు కదా. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రత్యేకింపబడిన మాటలు అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ప్రతి ఒక్కరు కూడా మీ మాటల్ని నమ్మేవారిగా, మీ మాటలు పట్టుకొని జీవించే వారిగా ఉండే కృప దయచండి. ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయం కలగచ్చండి. కృప కలుగును గాక. చేసిన ప్రయత్నాల్లో, పనులలో క్షేమాన్ని కలగచ్చండి. ఉన్నతమైన స్థితిలో ఉంచండి అయా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి విషయంలో అయా ఇదిగోండి దృఢమైన విశ్వాసంతో ముందుకు సాగి కృప దయచండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల మీ బలమైన కృపను కుమ్మరిస్తూ ప్రత్యేకంగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అలాగే మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ప్రతి విషయంలో మీరు తోడే ఉండండి. సమాధానం, సంతోషాన్ని దయచండి. వెళ్తున్న ప్రతి మార్గాల్లో, ప్రయత్నాల్లో మీరు తోడే ఉండండి. అలాగే ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యము కలుగును గాక, కృప కలుగును గాక అని మేము ప్రార్థన చేస్తూ అందరిపైన మీ బలమైన సన్నిధి ఉంచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రత్యేకింపబడిన మరి మాటలు, దేవుని మాటలు అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిద్దాం. నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమై. ఎస్, దేవుడు చేయగల సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనుకల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం, భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం, అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. 2వ ఆరాధన ఉదయం 9 గంటల నుండి పండితపురం, ఖమ్మం. వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072 మరియు 7286000071. మరొక ఫోన్ నెంబర్ 9346000100.